రాష్ట్రంలో బ్రాహ్మణుల రాజకీయ, ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమైక్య ఆందోళన వ్యక్తం చేసింది. ఒకప్పుడు 36 మంది శాసనసభ్యులు ఉన్న బ్రాహ్మణులు నేడు సున్నాకు చేరటం దౌర్భాగ్యమని ఫెడరేషన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకు రాజ్యసభ సభ్యునిగా అవకాశం కల్పించాలని సమైక్య సెక్రటరీ జనరల్ ద్రోణం రాజ్ రవికుమార్ డిమాండ్ చేశారు. ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ 2026-29 గాను దేశవ్యాప్తంగా నూతన కమిటీని ప్రకటించింది. ఈ కమిటీ ప్రధాన సలహాదారుగా పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ, సెక్రటరీ జనరల్తో పాటు ద్రోణం రాజు రవికుమార్ ఇంకా 14 రాష్ట్రాల నుంచి ప్రతినిధులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ద్రోణం రాజు రవికుమార్, పెద్దబొట్ల లక్ష్మీనారాయణ, కోనేరు సతీష్ శర్మ మాట్లాడుతూ 15 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి జాతీయ స్థాయిలో కీలక పదవులు దక్కడం హర్షణీయమన్నారు. 1984లో స్థాపించిన ఈ రెండు సంస్థలు దశాబ్దాలుగా బ్రాహ్మణుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాయని తెలిపారు. రానున్న రాజ్యసభ ఎన్నికల్లో బ్రాహ్మణులకు ఒక స్థానాన్ని కేటాయించాలని కోరారు. ఒకప్పుడు 36 మంది శాసనసభ్యులుగా ఉన్న ఏపీలో ప్రస్తుతం ఒక్కరు కూడా బ్రాహ్మణ ప్రాతినిధ్యం లేకపోవడం బాధాకరమన్నారు. బ్రాహ్మణులకు కేబినెట్ పదవి అందుబాటులో లేకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానం లెటర్ కోసం కూడా ఇబ్బంది పడాల్సి వస్తోందన్నారు. బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక, రాజకీయ స్థితిగతులపై ఒక సమగ్ర నివేదికను చేసి అన్ని రాజకీయ పార్టీలకు అందచేయనున్నట్లు తెలిపారు. బ్రాహ్మణుల రక్షణ కోసం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ తరహాలో ఒక ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కమిటీలో సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు. పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ గారు గత 30 సంవత్సరాల నుంచి బ్రాహ్మణులకి అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తూ ఆయన ఆల్ ఇండియా ప్రెసిడెంట్ చేశారు, జనరల్ సెక్రటరీ చేశారు, రాష్ట్రానికి 2 సార్లు ప్రెసిడెంట్గాను చాలా అనేక బ్రహ్మగర్జన ఇలాంటి కార్యక్రమాల్లో ఆయన హయాంలోనే జరిగాయి. ఈరోజు నిజంగా మేమందరం కూడా 15 సంవత్సరాల తర్వాత ఆల్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక స్థానం కలిగిందంటే అది నిజంగా మరి పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ గారి కారణం. అలాగే స్వర్గీయ మరి శ్రీ కోటా శంకర్ శర్మ గారు కూడా మూల కారణం. ఎందుకంటే ఆయన ఈ పదవిని అలంకరించారు. ఈ పదవిని ఆయన ఒక 6 సంవత్సరాలు చేయడం జరిగింది. ఆ తర్వాత 15 సంవత్సరాల తర్వాత ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఒక గర్వకారణంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈరోజు మేము ఒకటే మాట చెప్తున్నాం, బ్రాహ్మణుల ఐక్యత తీసుకొస్తాం. బ్రాహ్మణుల స్థితిగతులపై అన్ని రాజకీయ పార్టీలకు ఒక అవగాహనతో కూడిన ఒక నివేదిక సమర్పించడానికి మరి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమైక్య మరియు ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ కలిసి ఈ రాష్ట్రంలో ఉన్న బ్రాహ్మణుల యొక్క స్థితిగతులపై ఒక నివేదిక తయారు చేసి రాజకీయంగా మరి ఆర్థికంగా, సామాజికంగా ఎదుగుదలకు ప్రభుత్వాలే తోడ్పాటు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో. ఎందుకంటే రాజ్యాంగం ఏమని చెప్తుందంటే 1984లోనే స్థాపించబడింది భారతదేశం యావత్తు. దానికి అఫిలియేషన్గా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య స్థాపితమైంది కూడా 1984లో విశాఖపట్నం వేదికగా. భారతదేశం యావత్తు రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల ప్రాతిపదిక పైన ఏర్పడినటువంటి ఈ 2 అసోసియేషన్లు కూడా యావత్ బ్రాహ్మణ జాతికి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా చైతన్యవంతులు చేసే కార్యక్రమాల్లో భాగంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి సందర్భం. మొన్న 2026, 2029 ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా కూడా నూతన కమిటీని నియమించినటువంటి సందర్భం. దానికి చీఫ్ అడ్వైజర్గా పెద్దలు పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ గారు, అలానే సెక్రటరీ జనరల్ అడ్మిన్గా ఆంధ్రప్రదేశ్ నుంచి 14 రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా ద్రోణం రాజు రవికుమార్ గారు ఎలక్ట్ అయినటువంటి సందర్భం. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య సభ్యుల ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్కి నూతన వ్యక్తుల నియామకం కూడా వారిద్దరి చేతుల మీదుగా జరగబోతూ ఉన్నది.